యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉంటాయో అవి విడిపోవడానికి రీజన్స్ ఏమంటారు చెప్పగలరా మీరు? సైకాలజీ చెప్పలేనండి, అదే మా వృత్తి అది కదా. విడిపోవడానికి కారణం అమ్మ నాన్న, కపుల్స్ విడిపోవడానికి. అంతే. అలా ఎలా అవుతుంది సార్? వాళ్ళకి సరిగ్గా పెంచడం కాదు కదా. పిల్లలు ఎలా పెంచాలో తెలియదు కదా. పిల్లలకు మార్కుల కోసం స్కూల్కి వెళ్తాం కానీ మార్కుల కోసం స్కూల్కి వెళ్ళామే. పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం కానీ సంస్కారం నేర్పించట్లేదే. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ పీపుల్ 60-70% లాగే ఉన్నారు. ఎక్కడ నేర్పిస్తున్నారు? అమ్మమ్మ అంటే ఎవరు, నాన్నమ్మ అంటే ఎవరు? నేను సింపుల్గా మనం ఇష్టం రోడ్ మీద వెళ్దాం, మనము ఇద్దరం వెళ్దాము. దీని తర్వాత కెమెరా వెనక నుంచి రమ్మని చెప్పండి, 10 మంది యూత్ని అడుగుదాము, భారత రాష్ట్రపతి పేరు అడుగుదాము. గ్యారంటీ 8 మంది పేరు చెప్పారు, 8 మంది పేరు చెప్పారు. మళ్ళీ ఏం చదువుకున్నారు వాళ్ళు? పోనీ అమ్మ నాన్న విలువ తెలుసా? తెలియదే. అమ్మ అంటే ఎవరు తెలుసా? తెలియదే. తాతయ్య తెలియదు, నానమ్మ తెలియదు, సంబంధాలు లేదు, సంబంధ బాంధవ్యం లేదు, చుట్టాలు లేదు, బంధువులు లేదు. ఏమీ చదువుకున్నాడు? దైవభక్తి ఉందా? దేశభక్తి ఉందా? దైవభక్తి లేకుండా దేశభక్తి ఉండాలి. ఎక్కడుంది దేశభక్తి? ఏం తెలుసు? అందుకోసం ఇవన్నీ మార్పులు రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల్సిందే. తప్పెవరిది అంటే అమ్మ నాన్నది. ఎక్కువ డివోర్సెస్ అవుతున్నాయి కదా. అమ్మ నాన్న తప్పు అని చెప్తాను కదా. అమ్మ నాన్న తప్పు. అంతే, అమ్మ నాన్న తప్పు. ఎందుకు? ఈ అమ్మాయికి ఎలా కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాలి, ఈ అబ్బాయికి చెప్పాలి. నాన్న, ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి మన ఇంటికి వస్తుంది. వేరే ఇంటి నుంచి అంటే ఎవరు వస్తుంది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని నీ గురించి, నీ జీవితం గురించి, నీ బతుకు గురించి నీతో పాటు ఉండడానికి, నీతో పాటు ఉండి నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు సేవ చేయడానికి, నీ పిల్లల్ని కనడానికి, నీవు ఆరోగ్యం మీద అక్కడ చూసుకోవడానికి. వరకు చెప్పండి, చచ్చిపోయినా కూడా ఫోటో పెట్టుకుని ఏకైక దేవత భార్య. ఎలా చూసుకోవాలి తెలియదా? ఏదో ఉంటుంది, ఓ మాట అంటది, రూలు ఇస్తావా, ఇంకెవరు అంటది. మీకు వచ్చే ఎక్కువ కేసెస్ ఇవేనా? అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. వీళ్ళు వస్తుంటారు, కాంటాక్ట్ అవుతుంటారా? చెప్పాను కదా బాస్, వాళ్ళు మనకు ఫోన్ చేసిన దాని ప్రకారం నేను ముందుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ఆపేసేసాను, ఓన్లీ క్లాస్లో తీసుకుంటాను. పర్సనల్ ఎక్కువ అయిపోతుంటాయి సార్. పర్సనల్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఒక డివోర్స్ కేసు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను 98-96లో సంవత్సరానికి 2-3 వచ్చేది. నేను పాస్ అయింది 87లో సైకాలజీ. నేను అప్పుడు పుట్టే. అంతేనా? 87లో. అప్పుడు 96. మీరు 96? నేను 97లో గ్రాడ్యుయేషన్ అది. ఓకే. అప్పుడు సైకాలజీ స్టూడెంట్స్ ఏమన్నా తెలుసా? మెంటల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. అంటే ఎవరు తీసుకునేవాళ్ళు సైకాలజీ. సైకాలజీ అందరూ ఇంగ్లీషు, ఎంఏ ఇంగ్లీషు, ఎంపీలు అవి తీసుకునేవాళ్ళు. నేను సైకాలజీ తీసుకున్నాను. సో అలాంటిది ఇప్పుడు ఇంటికో ఒక మెంటల్ పేషెంట్ ఉండి ఇప్పుడు. కాబట్టి అందుకని ఐఎమ్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ స్పీకర్స్, మోర్ అండ్ మోర్ ట్రైనర్స్, మోర్ అండ్ మోర్ NLP ప్రాక్టీషనర్స్. పవర్ ఆఫ్ విజువలైజేషన్తో ఎంతోమంది బాగుపరచవచ్చు. సో అమ్మ నాన్న తప్పు, మీరు చెప్పింది ఆన్సర్, ఇంకెవ్వరిది కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్, మీరు స్టూడెంట్ చాలా 160 కాలేజీల పైన మీరు అందరూ తిరుగుతుంటారు. ఏదో ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ఇప్పుడు జరుగుతున్న పహల్గామ్ అటాక్ గురించి కానీ, లేకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సరే ఎవరిది తప్పు, హిందూది తప్ప ముస్లింది తప్ప అని మిమ్మల్ని అడిగితే, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ మీద ఏంటి? చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే పేరెంట్దే తప్పు. ఎవరైతే వాడిని టెర్రరిస్ట్గా తయారు చేసిన పేరెంట్ తప్పు కదా. వానికి ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు, ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది మనం పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు మతం ప్రకారం చంపుతావా, మామూలుగా చంపుతావా, అది నిజంగా జరిగిందా, అబద్ధంగా జరిగిందా, అది మనకు తెలియదు, చెప్తుంటే మనం విన్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా ఎవరైతే టెర్రరిస్టులుగా మైండ్ వాష్ చేసి పంపించారో అలా చేయడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ చదువుకున్న టీచర్లు. అక్కడ తీసుకుందాం, అది మన దేశమో బయట దేశమో మనకు తెలియదు. ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఏం నేర్పిస్తున్నారు అక్కడ, అది సెట్ చేస్తే అన్నీ బాగుంటుంది కదా. సెట్ చేయలేదే. వాళ్ళు చెప్పిన మత గురువులు కావచ్చు, వాళ్ళ గురువులు కావచ్చు, వీళ్ళ గురువులు కావచ్చు, ఏదైనా ఏ ఇజం అని కావచ్చు, ఏం చెప్పారు? చంపమని చెప్పారా? చెప్పలేదే. ఏ పుస్తకంలో లేదు చంపని. సో అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచిస్తే మళ్ళీ సేమ్ వెళ్తే, ఇప్పుడు టెర్రరిస్టులతో పాటు చదువుకున్న వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అందరు టెర్రరిస్టులు అయ్యారా? కాలే కదా, కొంతమంది అయ్యారు. అంటే దాని అర్థమైంది, వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పద్ధతి వేరు, వీళ్ళ అమ్మ నాన్న పెంచిన పద్ధతి వేరు. సో మెయిన్గా మనం చూస్తే శివ, లోపలికి వెళ్ళి చూస్తే పేరెంటింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. పేరెంటింగ్ కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్ట్ ఉంటాయి. అంటే రైట్ సార్, మీరు చెప్పింది రైటే. కానీ ఇప్పుడు ఒక కంట్రీని, ఇప్పుడు పాకిస్తాన్, మీరు తిడతారా?
ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, పాకిస్తాన్ మీరు తిడతారా, ఒక కంట్రీని మీరు తిడతారా అని అడుగుతున్నాను. పాకిస్తాన్ నేను తిట్టాను, పాకిస్తాన్ ప్రజలు నేను తిట్టాను బాసు. ఎందుకు తిట్టాలి? వాళ్ళు కూడా మనుషులే కదా. పాకిస్తాన్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళేనా? కాదు కదా, సమ్ టెర్రరిస్ట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడు, మనము సముద్రం ఒడ్డున నడుస్తున్నాం, ఒక చిన్న చిప్ప దాన్ని ఏమంటారు మీ ఏరియాలో దొరుకుతుంది కదా, అది దొరికింది, గవ్వ దొరికింది. అని చూస్తుంటే లోపల నుంచి చీమ కొట్టింది. అప్పుడు గవ్వని ఏం చేస్తాం? పడేస్తాం, వాటర్లో పడేస్తాం చచ్చిపోయినాయి 10, దాని లోపలికి 10 చీమలు ఉన్నాయి. ఖర్చింది ఎంత? ఒక చీమ కలిసి 10 మంది పనిష్మెంట్ ఇచ్చాను. అందుకని పాకిస్తాన్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు. పాకిస్తాన్లో కొంతమంది కావచ్చు, ఇండియాలో అందరూ చక్కగా ఉన్నారా? మన దగ్గర కొంచెం ఉండేదా? అలాంటి అక్రమాలు జరగలేదా మన దగ్గర కూడా? కాబట్టి దానికి వ్యవస్థను మార్చగలగాలి. అంతేగాని ఏ దేశం చెడ్డది కాదు, అన్ని దేశాలు మంచియే, అక్కడ కొంతమంది చెడుతో చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇప్పుడు వార్ జరిగితే ఇక్కడ ప్రజలు చనిపోతారు, అక్కడ ప్రజలు చనిపోతారు కదా. మరి మొత్తం ఏం చేయలేని వాళ్ళు కూడా చనిపోతారు కదా. వార్ కరెక్టా? మరి వార్ కరెక్ట్ కాదు, కానీ అవసరమైతే మన శ్రీకృష్ణుడు చెప్పాడు, అవసరమైతే యుద్ధం చేయమని చెప్పాడు కదా. అవసరమైతే యుద్ధం చేయమని చెప్పాడు. చేతగానిలాగా ఉండకూడదని చెప్పాడు. అవసరమైతే యుద్ధం చేయాల్సిందే. అప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు కూడా నేర్చుకోవాల్సిందే అది. సరే, అప్పట్లో యూత్కి లైక్ మా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది ఈ జనరేషన్లో మంచిగా అవసరం, చాలా అవసరం, అది మెయిన్ అన్నాను. కానీ ఇప్పుడు ఉన్నలాగా చాలా పేషెన్స్ చాలా తక్కువ కదా సార్. పేషెన్స్ తక్కువ, ఏ పనైనా ఇది కాకపోతే అని ఇలా షిఫ్టింగ్ తెలియదు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకు. దెబ్బ తగిలిన తెలుస్తుంది. ఆ దెబ్బ తగిలిన తర్వాత వెనక్కి తిరిగి రాలేరు వాళ్ళు. ఓకే, వెనక్కి తిరిగి రాలేరు, ముందుకు పోలేరు, ఇరికిపోతారు. అందుకోసమే ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు పాడబడుతూ, ముందు చూపు లేని వాడు ఎందురకు కొరగాడు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నాడు. శ్రీకృష్ణ తులభారము రాయబారము ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏంటంటే మత్తు వదలం అంటే ముందు చూపు ఉండాలి మనకు. దానికోసమే మా క్లాస్ ఉంటుంది, గోల్ సెట్టింగ్ అని క్లాస్ చెప్తాం, పవర్ ఆఫ్ విజువలేషన్ క్లాస్ చెప్తాం. ఎలా ఉండాలి, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు, నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉండని పని చేస్తావు. సో ఎంజాయ్ చేయదన్న యూత్ షుడ్ ఎంజాయ్. అందుకని నేను చెప్తున్నా తెలుసా, యూత్ అందరికీ 3 ఫార్ములా చెప్తాను. 7, 8, 9. 7 గంటలు పడుకో, 7 గంటలు నిద్రపో, 8 గంటలు చదువుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. స్టూడెంట్స్కి అయితే, ఎంప్లాయీస్ అనుకో 7 గంటలు పడుకో, 8 గంటలు పని చేయి, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఐఎమ్ గివింగ్ మోర్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. 8 గంటలు సరిగ్గా పని చేయకుండా 9 గంటలు ఎంజాయ్ చేస్తే నేరస్తున్నాయి. 8 అవర్స్ ఇచ్చారు కదా చదువుకోవడానికి, 8 అవర్స్ చదువుకో, 7 అవర్స్ పడుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఇష్టం ఏం చేస్తూ చేయి. ఈ 9 గంటలు ప్లస్ 8 గంటలు ఎంజాయ్మెంట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుంది, పని చేద్దామన్నా పని దొరకదు, స్కిల్ ఉండదు, ఇంగ్లీష్ రాదు, ఒక్క ముక్క రాదు నోట్లోంచి, కమ్యూనికేషన్ లేదు, చినిగిపోయిన బట్టలు, ఏదది టాన్ జీన్స్ ఆ జుట్లు, పిలక జుట్లు, 4 కట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మీకు ఎవడే వాడిని కానిది. ఎంజాయ్ చేయి, నవ్వుతాను ఎంజాయ్. ఇప్పుడు నేను నా పిలక జుట్టు పెట్టుకుంటే నన్ను విచిత్రంగా అంటారు, నువ్వు పెట్టుకో, కానీ నేర్చుకో. ఎలా నేర్చుకో? అందరికంటే ముందు నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంది ఫేమస్ చెప్పండి, ప్రస్తుతం ట్రెండింగ్లో ఏముంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ నేర్చుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది. నేను చెప్తాను, ఒక 20 రోజులు 30 రోజులు నేర్చుకొని 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే 4th మంత్ నుంచి ఐ విల్ షో హిమ్ 1 lakh, మినిమం 1 lakh. మొబైల్ ఉంటే చాలు.